ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం. రాజైన సిద్కియా మల్కియా కుమారుడైన పషూరును, యాజకుడకు మైసయ్యా కుమారుడైన జఫన్యాను పిలిపించి, బబులోను రాజైన నెబుకద్రెజరు మన మీద యుద్ధము చేయుచున్నాడు, అతడు మన యొద్ద నుండి వెళ్ళిపోవునట్లు యెహోవా తన అద్భుత కార్యములన్నిటిని చూపి మనకు తోడై ఉండునో లేదో దయచేసి మా నిమిత్తము యెహోవా చేత నీవు విచారించమని చెప్పుటకు ఇర్మియా యొద్దకు వారిని పంపగా, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఇర్మియా వారితో ఇట్లనెను, మీరు సిద్కియాతో ఈ మాట చెప్పుడి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, బబులోను రాజు మీదను మిమ్మను ముట్టడివేయు కల్దీల మీదను మీరు ఉపయోగించుచున్న యుద్ధాయుధములను ప్రాకారముల బయట నుండి తీసుకొని ఈ పట్టణము లోపలికి వాటిని పోగు చేయించెదను. కోపమును రౌద్రమును అత్యుగ్రతయు కలిగిన వాడనై బాహుబలముతోనూ చాచిన చేతితోనూ నేనే మీతో యుద్ధము చేసేదను. మనుషులనేమి పశువులనేమి ఈ పట్టణపు నివాసులను అందరినీ హతము చేసేదను. గొప్ప తెగులు చేత వారు చచ్చెదరు. అటు తరువాత నేను యూదా దేశపు రాజైన సిద్కియాను అతని ఉద్యోగస్తులను తెగులును ఖడ్గమును క్షామమును తప్పించుకొని శేషించిన ప్రజలను బబులోను రాజైన నెబుకద్రెజరు చేతికి, వారి ప్రాణములను తీయజూచు వారి శత్రువుల చేతికి అప్పగించెదను. అతడు వారి యందు అనుగ్రహం ఉంచకయు, వారిని కరుణింపకయు, వారి ఎడల జాలి పడకయు, వారిని కత్తివాత హతము చేయును. ఈ ప్రజలతో నీవిట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. ఈ పట్టణములో నిలుచువారు కత్తి వలన గాని, క్షామం వలన గాని, తెగులు వలన గాని చచ్చెదరు. మేలు చేయుటకు కాదు, కీడు చేయుటకే నేను ఈ పట్టణమునకు అభిముఖుడనైతిని. గనుక బయటకు వెళ్లి మిమ్మను ముట్టడి వేయుచున్న కల్దీలకు లోబడు వారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కినట్లుగా వారి ప్రాణము వారికి దక్కును. ఈ పట్టణము బబులోను రాజు చేతికి అప్పగింపబడను, అతడు అగ్ని చేత దాన్ని కాల్చివేయును. ఇదే యెహోవా వాక్కు. యూదా రాజు ఇంటి వారలకు ఆజ్ఞ ఇదే. యెహోవా మాట వినుడి, దావీదు వంశస్థులారా, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుదినము న్యాయముగా తీర్పు తీర్చుడి, దోచుకొనబడిన దానిని బాధపెట్టు వాని చేతిలో నుండి విడిపించుడి. అలాగు చేయని ఎడల మీ దుష్టక్రియలను బట్టి నా క్రోధము అగ్ని వలె బయలువెడలి ఎవడనూ ఆర్పలేకుండా మిమ్మను దహించును. యెహోవా వాక్కు ఇదే లోయలో నివసించుదానా, మైదానమందలి బండ వంటి దానా, మా మీదికి రాగలవాడెవడు, మా నివాస స్థలములలో ప్రవేశించువాడెవడు అనుకుని వారలారా, మీ క్రియల ఫలములను బట్టి మిమ్మను దండించెదను. నేను దాని అరణ్యములో అగ్ని రగులబెట్టెదను, అది దాని చుట్టూనున్న ప్రాంతములన్నిటినీ కాల్చివేయును. ఇదే యెహోవా వాక్కు.